అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను వి ఖాదర్ బాషా, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడిని. అలాగే నా పక్కన హఫీజ్ ఖాన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మన మస్తాన్ గారు, అలాగే మన ఎమ్మెల్సీ రూహుల్లా గారు. మేమంతా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మీకు అంతా తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ మైనార్టీ సంక్షేమానికి ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా యొక్క మేనిఫెస్టో 2 పేజీలదే, ఆ 2 పేజీల మేనిఫెస్టోని నేను ఖురాన్గా, బైబిల్గా, మళ్ళొచ్చి నేను భగవద్గీతగా ఆచరిస్తానని చెప్పిన నాయకుడు ఎవరంటే ఇండియాలో ఒకడే ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు వాగ్దానం చేశారో ఆ 6 వాగ్దానాలని తూచా తప్పకుండా 2 సంవత్సరాలని పూర్తి చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి కాదని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీకంతా తెలుసు, మా యొక్క ముస్లిం సోదరులు నమాజ్ చదవాలంటే ఇమాం మోజన్లే మాకు యొక్క ఫస్ట్ దిక్కు. వాళ్ళు లేకపోతే మా నమాజీ పూర్తి కాదు. అటువంటిది ఇమాం మోజన్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి జీతం వేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు అంటే ఎలక్షన్ ముందు 3 నెలలు, ఇప్పుడు చూసుకుంటే దగ్గర 8 నెలలు, మొత్తం కలుపుకుంటే 11 మంత్స్ నుంచి మనకేంటంటే ఇమాములకి 10,000, మోజన్లకి 5,000 జీతం ఇంతవరకు రావడం లేదు. కాబట్టి మేమంతా ఆల్ ముస్లిం సోదరులంతా ఇమాములంతా మనకు అప్రోచ్ అయ్యారు. మన ముఖ్యంగా మైనార్టీ వింగ్ని మన అప్రోచ్ అయిన తర్వాత మాకు జీతాలు రావడం లేదు, మాకేదో అరకొర జీతాలు వస్తాయి మీకంతా తెలుసు, కాబట్టి మాకు జీతాలు రావడం లేదు 11 మంత్స్ నుంచి మొరపెట్టుకున్నారు. సరే అని చెప్పి ఇమీడియట్గా స్టేట్ వైడ్గా అంటే ఓన్లీ మన విజయవాడలో కాకుండా, మన ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా మొత్తం స్టేట్ వైడ్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడం జరుగుతూ ఉంది. కలిసి వాళ్ళకి పిటిషన్ ఇచ్చి, అయ్యా కూటమి ప్రభుత్వానికి మన ఈ యొక్క మా పిటిషన్లు మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ మీద అడగండి, ముఖ్యంగా మోజన్లకి ఇమాములకి జీతాలు ఇవ్వాలని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులు ఆలోచించాలా. మీరు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, ఏమంటే వక్ఫ్ బిల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అగనిస్ట్గా బిల్లు వేస్తానని అగనిస్ట్గా వేశారు కూడా. ఎందుకంటే పార్లమెంటులో మన ఏంటంటే లోక్సభలో మళ్ళీ వచ్చి రాజ్యసభలో అగనిస్ట్గా ఓటేశారు. అదే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇఫ్తార్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నేను వక్ఫ్ బిల్లుకి అగనిస్ట్గా ఓటేస్తున్నారు, కానీ అక్కడ పోయిన తర్వాత ఫేవర్గా వక్ఫ్ బోర్డుకి ఫేవర్ వేశారు. కాబట్టి ముఖ్యంగా మైనార్టీ సోదరులు గమనించాలా. ముఖ్యంగా మైనార్టీ ఎంబడి ఇంతకుముందు ఉన్నది వాళ్ళ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు అల్హమ్దుల్లా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ వెన్నట్టు ఉన్నారని చెప్పి తెలుపుకుంటూ ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరుల తరపు నుంచి ఒక నిరసన, అలాగే మెమరాండం ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇవ్వాలని చెప్పి ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్కి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ వినతి పత్రం ఏమిటంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఇమాంలకు, మోజన్లకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత అదే దానికి పెంచి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మేము ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఎంత డబ్బు ఇవ్వాలో మార్చి నెల వరకు పూర్తిగా చెల్లించి మేము మళ్ళీ ఎలక్షన్కి పోవడం జరిగింది. ఈరోజు గత సంవత్సరం నుంచి చూసుకుంటే 11 నెలల ఆనరేరియం అంటే గౌరవ వేతనము ఈరోజు పెండింగ్ ఉంది. దానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి అనుకుంటే ఒక సంవత్సరానికి 90 కోట్లు మాత్రమే ఖర్చు వస్తుంది. అంటే 90 కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో ఇవ్వడం లేదు. కానీ హామీలు ఇవ్వడంలో మాత్రము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడంలో మాత్రము సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పడంలో గాను, అబద్ధాలు చెప్పడంలో గాను ఆయనకు మించిన మనిషే లేడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చినారో అది ఇస్తారా చేస్తారా తెలియదు, కానీ ఏ స్కీమ్ అయితే నడుస్తుందో ఆ స్కీమ్ని కూడా మీరు నడిపించలేకపోతున్నారు, డబ్బులు కేటాయించలేకపోతున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు పాపము మసీద్లో ఉండే ఇమాంలు, మోజన్లు వాళ్ళు ఏ రోజు కూడా రోడ్డుకు పైన రావడమో లేదంటే ఒకరి దగ్గరికి పోయి అడగడమో వాళ్ళు చెయ్యరు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
నిరసన కార్యక్రమం మరి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సూటిగా అడుగుతున్నాం, మీరు ఇమాం మోజన్లకు ఎప్పుడు చెల్లిస్తారు 11 నెలల ఆనరేరియం అని చెప్పి. అలాగే మీరు మసీద్లకు 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు, కొత్త స్కీమ్ అది, దానికి ఇంకా స్టార్టే కాలేదు. అలాగే మీరు వడ్డీ లేని రుణాలు అని చెప్పినారు, మళ్ళీ ఇంకా ఎన్నో హామీలు ఇచ్చినారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు ఇస్తున్నారు, అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ ₹1 కూడా ఇవ్వలేదు. వక్ఫ్ బిల్కి దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి మళ్ళీ దానికి సానుకూలంగా ఓటేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులకు ప్రతి వక్ఫ్ ఆస్తిని ఇబ్బందికరమైన పరిస్థితిలో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో రాజ్యసభలో పార్టీ ఓటు వ్యతిరేకంగా వేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా సుప్రీంకోర్టులో కూడా కేసు పార్టీ తరఫు నుంచి కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మేము కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి కోరుకునే పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ హామీలు మీరు ఇచ్చినారో ఆ హామీల్ని వెంటనే నెరవేర్చాలి. అలాగే ఈ ఇమాం మౌజన్లకు ఈ 1 నెల లోపలనే మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఈ ఇమాముల మౌజన్ల జీతాలు ఇవ్వట్లేదని కలెక్టర్ గారికి విన్నపించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ టోటల్ ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం ఈ ప్రాంతాల నుంచి మౌజన్లు అందరూ కూడా ఆయనకి విన్నతించుకోవాలని వస్తే ఇక్కడ పోలీసు వారు కూడా మాకు బయట అంతా సహకరించలేదు. ప్లస్ నేను అనేది ఒకటే, ఈరోజు సోమవారం ప్రతి ఒక్కళ్ళది విన్నపం తీసుకున్నారు కలెక్టర్ గారు. అలానే పేదవారైనా మాకు నమాజులు చదివిచ్చే మౌజన్ ఇమాముల్ని ఎందుకని మీరు గౌరవించట్లేదు? ఈరోజు కూటమి ప్రభుత్వం మా మీద పీక నొక్కేయడానికి, మమ్మల్ని అనగదొక్కడానికి ఎంత ప్రయత్నిస్తుందో మీరు అధికారులు కూడా అలా చేయడం అది భావ్యం కాదని నేను అడుగుతున్నా. ఈ రోజున 10,000 అంటే పెద్ద విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చింది 10,000, 5,000 వేతనం అయితే దాన్ని పెంచడానికి మీకు నోరు రాలేదు. మీరు ప్రతి పింఛన్లు పెంచారు, అన్ని పథకాల్లో అన్నీ పెంచారు, ఎందుకని మైనార్టీ మోజన్లను మీరు పెంచట్లేదు? నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నా, మైనార్టీ మా సోదరులకి నమాజులు చదివిపించే ఇమాముల మోజన్లకు కూడా మీరు సహకరించలేకపోతే ఇంకేం సహకరిస్తారు? కూటమి ప్రభుత్వం ఈ రోజున మాకు వక్బిల్తో అని మమ్మల్ని అణగదొక్కుతూ ఇక్కడ ఉన్న పేదవారికి కూడా వాళ్ళకి సహకరించలేకపోతే ఎలా ఇదవుతారు? నేను ఒకటే విన్నవిస్తున్నాను కలెక్టర్ గారికి, ఈ గౌరవ వేతనాలు మా ఇద్దరు అధ్యక్షులు ఈరోజు విన్నవించినట్టు వాళ్ళని తొందరగా దాన్ని సెటిల్ చేయాలని, వాళ్ళకి అందించాలని కోరుకుంటూ ఇంకా మీ వీలైతే కొద్దిగా పెంచి వాళ్ళకి ఇవ్వండి. ఈ రోజున వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఫ్యామిలీ 10,000లో గడపాలంటే మీకు తెలుసు, 5,000, 10,000లో ఏం చేస్తాం అనేది. అలాంటిది కూడా మీరు నాకు సహకరించాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటాం. ఈరోజు మా ముస్లిం ఇమాములకి మౌజన్లకి 11 నెలల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు. వాళ్ళు పేద ప్రజల నుంచి ప్రతి ఊళ్ళో ప్రతి మసీదులో ఉన్న ఇమాం గారు ప్రార్థనలు చేపించి ప్రజలతో నమాజ్ చదివించి కష్టపడి ఆయనకి ఏదో తులమో పొలమో ఇస్తుంటే దాంతోనే జీవనం గడిచి గడవక చేసుకునే పరిస్థితి ఇమాములది. ఇక మౌజన్లు మసీదుని పవిత్రంగా శుభ్రంగా ఎంతో నీటుగా మా మసీదుని కాపాడుకుంటూ టయానికి అజాయిస్తూ బతుకు తెరువు గడుపుతున్నారు. వీళ్ళిద్దరు కూడా ఎంతటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నాను, అయ్యా మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ ఒక్కసారి మౌజన్ల ఇంటికి ఇమాముల ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడో కూర్చొని ఏదో చేస్తారంటే చూస్తారంటే అది పద్ధతి కాదు. దయచేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అంతకుముందు వచ్చే 5,000 ఇమాం గారికి 3,000 మౌజన్ గారికి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇమాములకి 5,000 మౌజన్లకి పెంచి ప్రతి 2 నెలలకు ఒకసారి వారి సొమ్ము వారికి అందజేసేవాళ్ళు. ఏదో శుభ్రంగా ఆ మసీదు వాళ్ళు ఇచ్చే కొద్ది గొప్పను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుతో వాళ్ళు హాయిగా జీవితాన్ని గడిపేవాళ్ళు. 11 నెలల నుంచి వాళ్ళ పరిస్థితి పాత రోజుల్లోకి వచ్చేసింది. అంటే అరకూర, అంటే ఒక పూట తింటే ఒక పూట పస్తు అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దయచేసి అయ్యా మీరు మౌజన్లని ఇమాముల్ని ఇబ్బంది పెట్టమాకండి. మీరు కనుక వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇచ్చేస్తే
ఆ ప్రార్థనలో మిమ్మల్ని గురించిగా మంచిగా ప్రార్థిస్తారు. మీకు మంచి జరుగుతుంది. వాళ్ళని ఇబ్బంది పెడితే మటుకి అది ఇక మనం చెప్పేది కాదు. బాగా ఆలోచించుకోండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేసి కూటమి ప్రభుత్వానికి, అయ్యా మీరు ఏది ఏమన్నా ఏది చేయకపోయినా ఆ పేద మౌజులకి ఇమాములకు మటుకి వారి గౌరవవేతనాన్ని వారికి అందించమని దయచేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇమాములు కానీ మౌజులు కానీ వాళ్ళ ఇబ్బందులు పరిస్థితులు చూసాం, దగ్గరుండి చూసాం. కాబట్టి వాళ్ళ తరపు నుంచి మేము ఒక విన్నపం వినిపిస్తుంటున్నాం. మేము అలాగే ఖబర్స్థాన్లు మా పూర్వీకుల నుంచి మా ప్రజెంట్ జనరేషన్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ ఖబర్స్థాన్లో ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవుతారు. అందువలన ఆ ఖబర్స్థాన్లు ఈద్గాలు కంపల్సరీగా మాకు స్థలం కేటాయించిందిగా కోరుతున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ఇదొక హామీ. మా విసనపేట మండలంలో విసనపేట గ్రామం పెద్ద మండలం. అందుమూలంగా విసనపేట ఇచ్చినప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యే గారు అతను వచ్చి ఈద్గాని అభివృద్ధి చేస్తాం, అలానే ఈ ఖబర్స్థాన్కి స్థలం కేటాయిస్తాం మేము మా ప్రభుత్వంలో అని చెప్పి హామీ ఇచ్చారు. గత 11 నెలల నుంచి ఒకటే వినిపిస్తున్నాం. మాకు ఖబర్స్థాన్ స్థలం కేటాయించండి అని మనం అడుగుతున్నాం. కానీ ఏ ఒక్క నాయకులు కానీ మన ఈ కొలకపూడి శ్రీనివాసరావు గారు కానీ మా పరిస్థితులు వినిపించుకోవట్లేదు. అందుమూలనంగా మా కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారికి వినిపిస్తున్నాం ఏంటంటే మాకు ఒక ఖబర్స్థాన్ స్థలం కేటాయించండి, అదొకటే మాకు అడుగుతున్నాం.